హాయ్ హలో, నా పేరు హరీష్ మచ్. తూర్పు భారతదేశపు హృదయంగా పేరుగాంచిన మణిపూర్ సహజ సౌందర్యానికి, గొప్ప సంస్కృతికి నిలయం. హిమాలయ పర్వతాలకు ఒడిగట్టున ఉన్న ఈ రాష్ట్రం భారతదేశపు తూర్పు దర్వాజాగా పేరుగాంచింది. మణిపూర్లో రాష్ట్రపతి పాలన ఎందుకు విధించారు? బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రంలోనే ఇలా ఎందుకు జరిగింది? ఈ నిర్ణయం వెనుక అసలు వ్యూహం ఏమిటి? బీజేపీకి ఇది లాభమా, నష్టం? మణిపూర్ ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న ఈ రాష్ట్రం గత కొంతకాలంగా అల్లర్లు, అవిశ్వాసం, అస్థిరత మారుమూలన నిలిచింది. కానీ ఒక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, ఇక్కడ బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రపతి పాలన ఎందుకు విధించాల్సి వచ్చింది? నిర్ణయం వెనుక అసలు వ్యూహం ఏమిటి? బీజేపీ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ఈ నిర్ణయం తీసుకుందా, లేక నిజంగా రాష్ట్రంలో పరిస్థితులు అద్భుతమైపోయాయా? ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం. 2023 మే నుంచి మైతేయి కుకి తెగల మధ్య ఘర్షణలు మణిపూర్ను అస్తవ్యస్తంగా చేశాయి. 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 60,000 మందికి పైగా నిరస్త్రీలు, 6,000కి పైగా ఆయుధాలు దొంగిలిన భద్రత వ్యవస్థ పూర్తిగా విఫలమైపోయింది. రాష్ట్రంలో శాంతి నెలకొల్పాల్సిన బీజేపీ ప్రభుత్వం ఇంతకీ ఏం చేసింది? అసలు ప్రభుత్వం ఉందా అనే స్థాయికి చేరుకుంది. ఇది మొదటి కారణం, భద్రత విఫలం. ఇది కేవలం హింస కారణంగా రాష్ట్రపతి పాలన విధించారనుకుంటే పొరపాటే. అసలు ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ నాయకత్వంపై బీజేపీ లోపలే పెద్ద విభజన వచ్చింది. చాలా మంది బీజేపీ ఎమ్మెల్యేలు బీరేన్ సింగ్ ను తప్పించాలనుకున్నారు. కేంద్రం బీరేన్ సింగ్ కు బదులు కొత్త సీఎం పెట్టాలని అనుకుంది. కానీ ఆ పార్టీలోని కొందరు ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళు మద్దతు ఇవ్వకపోతే ప్రభుత్వం పడిపోతుంది. ఇక్కడే ఒక పెద్ద గేమ్ ఉంది. బీజేపీ కొత్త సీఎంను ఎంపిక చేయడం కంటే రాష్ట్రపతి పాలన విధించడమే మంచిదని నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఒకవేళ బీరేన్ సింగ్ ను తొలగించి కొత్త సీఎంను పెట్టిన తర్వాత ఆ పార్టీలోని కొందరు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తే, కాంగ్రెస్ ఇతర పార్టీలు కలిసి అవిశ్వాస తీర్మానం పెడితే, ప్రభుత్వం పడిపోతే మళ్ళీ ఎన్నికలు రావాల్సి ఉంటుంది. మళ్ళీ ఎన్నికలంటే ప్రజలు కోపంతో బీజేపీకి సాగిస్తారు. ఈ ప్రమాదాన్ని తక్కువ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఎన్నికలు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? సింపుల్గా రాష్ట్రపతి పాలన విధిస్తే అసెంబ్లీ రద్దు కాకుండా బీజేపీ గేమ్ ప్లాన్ కొనసాగించవచ్చు. ప్రత్యక్షంగా రాష్ట్రపతి పాలన, పరోక్షంగా బీజేపీ పాలన చేస్తుంది. అసలు రాష్ట్రపతి పాలన విధించడానికి ప్రధానంగా 3 వ్యూహాలు. ఒకటవది, బీజేపీ ప్రభుత్వం కూలకుండా కాపాడు. రెండవది, ఎన్నికలను వాయిదా వేయించి పరిస్థితిని అనుకూలంగా మార్చుకోవచ్చు. మూడవది, రాష్ట్రాన్ని నేరుగా కేంద్రం నుంచి కంట్రోల్ చేయవచ్చు. ఇది చూస్తే బీజేపీ మణిపూర్ను కోల్పోకుండా తాత్కాలికంగా కాపాడుకునే వ్యూహమని స్పష్టమవుతుంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఇది మణిపూర్ ప్రజలకు మేలు చేస్తుందా, లేక బీజేపీ రాజకీయ లబ్ధి కోసమా? రాష్ట్రపతి పాలన విధించడం వల్ల శాంతి తిరిగి వస్తుందా, లేక ఇది కేవలం బీజేపీ రాజకీయ వ్యూహం? ఇది సమయానుసారం మాత్రమే తెలుస్తుంది. ప్రస్తుతానికి బీజేపీ తన అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుందనే అభిప్రాయం బలంగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మణిపూర్ రాజకీయ వ్యూహం గురించి మీరు ఏమనుకుంటున్నారు? బీజేపీ నిజంగా పరిస్థితిని అదుపులోకి తేవాలనుకుందా, లేక ఇది పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసమేనా? మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. గలం ఎక్స్ప్లోర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.